సమాధానం మనం గమనించినట్లయితే అతి ఎక్కువగా వినబడుతున్న మాట ఏంటి అంటే ప్రేమ, లవ్. అతి ఎక్కువగా వినబడుతున్న మాట. ప్రేమ కొరకు చచ్చిపోయేవారు కొంతమంది అయితే, ప్రేమ కొరకు చంపేసేవారు మరి కొంతమంది అయితే, ప్రేమను నటిస్తూ, లేని ప్రేమను నటిస్తూ జీవితాలను, యవ్వన జీవితాలను పాడు చేసుకుంటూ, ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ, తల్లిదండ్రుల దుఃఖాన్ని మిగులుస్తున్న మరి కొంతమంది మనకు తారసపడుతూ ఉంటారు. ఈ లోకంలో ప్రేమ ఎలా కనబడుతుంది తెలుసా? కొంతకాలం మాత్రమే ప్రేమ. ఆఫ్టర్ దట్ ఆ ప్రేమ కనబడదు. ప్రేమలో మార్పులు కనబడుతూ ఉంటాయి. వాడి కాకపోతే వీడు, వీడి కాకపోతే వాడు అన్నట్లుగా ప్రేమ అనే మాటకు నిర్వచనము కనుమరుగైపోతుంది. కానీ నిజమైన ప్రేమను పొందుకోవాలంటే, నిజమైన ప్రేమకు నీకు అర్థం కావాలంటే, ఇదిగో ప్రేమ స్వరూపైన దేవుడు నిన్ను నిండుగా ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, మరిచిపోకుండా నీ కొరకు మరణించేంత ప్రేమను చూపిందే నా యేసుక్రీస్తు వారి ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమకు అవధులు లేదు, ఆ ప్రేమకు షరతులు లేదు, ఆ ప్రేమ నిన్ను అవమానపరచదు, ఆ ప్రేమ నిన్ను సిగ్గుపరచదు, ఆ ప్రేమ నిన్ను బదులు ఆశించదు. ఈ లోకంలో నిష్కారణంగా నిన్నుగా నీవున్న స్థితిలో ప్రేమించగలిగిన ప్రేమ ఏదైనా అది కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ మాత్రమే. హల్లెలూయా. ఈ సత్యము చాలా మందికి అర్థం కాక ఇదిగో ప్రేమని లోకం వెంబడ పరిగెడుతున్నారు. ప్రేమని లోకం వెంబడ పరిగెట్టి మోసపోతున్న అనేక యవ్వన జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు నీకు నాకు కూడా ప్రేమ అనే మాటకు నిజమైన నిర్వచనం కావాలంటే అది యేసుక్రీస్తులో మాత్రమే మనకు సాధ్యమవుతుంది. హల్లెలూయా. అదే వ్యక్తి యేసు ప్రభు వారికి సంబంధించిన ఒక సిలువను ఆయన చిత్రీకరించాడు. యేసు ప్రభు సిలువ అంటే సిలువ మీద రెడ్ క్లాత్ ఉంటుంది. అయితే అక్కడ కొటేషన్ రాసాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు? లార్డ్, హౌ మచ్ డు యు లవ్ మీ? మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నట్టు అక్కడ దేవుని యొక్క ఆన్సర్ ఉంటుంది. ఇదిగో నేను ఎంతగా ప్రేమిస్తాను, నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ నేను కలిగాను, నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ యేసయ్య కలిగాను. ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. ఇంకా మనం క్షేమకరంగా ఉండే కారణం ఆయన క్షమాపణ, ఆయన ప్రేమ మాత్రం. మన గొప్పతనం కాదు. మనకంటే గనులైన వారు గతించిపోతున్నారు, మనకంటే జ్ఞానం ఉన్నవారు మరణిస్తున్నారు, మనకంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు మరణిస్తున్నారు, మనకంటే డబ్బు అధికారం గల వారు మరణిస్తున్నారు. కానీ ఈ రోజు నీవు నేను క్షేమంగా ఉన్నంటే కారణము దేవుడు మన పట్ల కలిగిన ప్రేమ మాత్రమే. మన సొంత బలము కాదు, మనం తీసుకుంటున్న ఆహారం కాదు, మనం తీసుకుంటున్న జాగ్రత్తలు కాదు, కానీ కేవలం మనం సజీవంగా ఉన్నమాట కారణము క్రీస్తు మన పట్ల కలిగిన ప్రేమ.